Previously on the 9 to 5 Rebels. అన్నా ఆయన ముఖ్యం. హాయ్ ఐమ్ కార్తిక్. ప్యాకేజ్ ఎంత? అవన్నీ ఎలా చెప్తాం శివ? Shiva, Karthik is your buddy now. You have to give him the KT, okay? హైక్ సరిగ్గా ఇవ్వరు కానీ కేటీ మాత్రం నేను ఇవ్వాలి. వచ్చిన ప్రతి గింజకి నేనే కేటీ ఇవ్వాలి. 9.5 lakhs. 9.5 lakhs దీని అమ్మ కంపెనీ ఎక్కడా లక్ష్మి? అదుకొని వెళ్ళిపోతుంది చూడు. నీలోకి ఇంత చెప్పు బాయ్ ట్రాఫిక్ కి చెప్పు హాయ్ లాగిన్ చేయాలి దేనికి ఈఎంఐ కట్టాలి రెంట్ కూడా కట్టాలి క్రెడిట్ కార్డు పడాలి 10వ తారీఖు వచ్చేసరికి జబ్బు ఖాళీ చేయాలి పద చల్ పద 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 నువ్వు పద ఓ నైట్ టు ఫాదర్ ఓ నైట్ టు ఫాదర్ ఆన్లైన్ లో ఆటలు ఆఫ్లైన్ లో కష్టాలు టాక్స్ రిటర్న్స్ లో డబ్బులు బదలవు ఓకే కానీ రోడ్ మీద ఆ ఫ్రీ లెఫ్ట్ ఎందుకు వదవ చెప్పు ప్లీజ్ ఓ నైట్ టు 5 రెబెల్ ఓ నైట్ టు 5 రెబెల్ Let's enjoy the weekend. Okay, so tell me again about the hash bar. What you want to know? Cash is legal, right? Cash is legal, but ain't 100% legal. You just can't walk into a restaurant, roll the joint, and start puffing away. They want you to go it over the hash bar. It breaks down like this. It's legal to own it. And if you're the proprietor of the hash bar, it's legal to sell it. It's legal to carry it, but that doesn't matter. Get a little bit, all right? ఏం చేస్తున్నావురా? ఏ బుజ్జి అన్నా ఏం చేస్తున్నావురా? టిఫిన్ తెచ్చా అన్న. నువ్వు రెడీ అయి తినేస్తే ఆఫీస్కి వెళ్దాం. ఏం చేస్తున్నావురా అంటే ఇంగ్లీష్ సినిమా అన్న భలే ఉంది. పొద్దున్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి మళ్ళీ పడుకున్నారా? నువ్వు తిన్నావా? తిన్నా అన్న. Walk into a movie theater in Amsterdam and buy a beer. And I don't mean just like no paper cup. I'm talking about a glass of beer. And in Paris, you can buy a beer in McDonald's. But how come you won't beat up? ఈరోజు ఆ లక్ష్మిని ఎలాగైనా అడిగేయాలరా. హైకివ్వమని అస్సలు పట్టించుకోవట్లేదు నా గురించి. దాని బొందా దాని చేతిలో ఉందన్న. మొత్తం మన బాస్ గుణశేఖర్ చేతిలో ఉంది. అవునరా, నేను కూడా వాడిని ఒక 4-5 సార్లు చూసుంటాను అంతే. నేను మీటింగ్స్లో కాల్స్లో చూడటమే అన్న. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. రే బుజ్జి, నాకు ఈ లాజిక్ అర్థం కావట్లేదురా. నేనేమో 2016 పాస్ అవుట్, నా ప్యాకేజ్ ఏమో 7 lakhs, వాడేమో 2019 పాస్ అవుట్, వాడికి ఎక్స్పీరియన్స్ కూడా లేదు, అయినా సరే 9 lakhs ప్యాకేజ్. అయినా కార్పొరేట్ కంపెనీస్లో ఎక్స్పీరియన్స్కే కదరా డిమాండ్ ఉండేది. నేను ఇంత పని చేస్తున్నాను, నాకు హైక్ ఇవ్వడానికి ఏడుస్తున్నారు. వాడిని కొత్తగా తీసుకొచ్చి వాడికి హై ప్యాకేజ్ ఇచ్చారు. Tell somebody who's goddamn hand cannon. రే బుజ్జి, Size of that gun he fired at. రే బుజ్జి, అన్న Bigger than him. నేను నా బాధ చెప్తుంటే నీకు నా బాధ కంటే ఆ సినిమా ఎక్కువైందా? అన్న సారీ అన్న. ఏమన్నా వదిలేలే. Fucking dead, man. I know we was lucky. సరే ఆఫీస్కి వెళ్దాం అన్న. వెళ్ళి బండిది, నేను వెళ్ళి షూ చేసుకుని వస్తాను. అన్నా ఏంటి? కిడ్నాప్ నీ ఒపీనియన్ ఏంటన్నా? కిడ్నాప్? ఆ, కిడ్నాప్ గురించి నీకెందుకురా? చెప్పు అన్నా. నువ్వు కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడన్నా కిడ్నాప్ చేశారా? పోనీ కిడ్నాప్లో ఇన్వాల్వ్ అయ్యారా? రే, అన్నం తినడానికి, రెంట్ కట్టడానికి, సినిమాలు చూడడానికి డబ్బులుంటే చాలు అనుకునే సాదా సీదా ఐటీ ఎంప్లాయ్ అంటారా నేను. అయినా కిడ్నాప్ గురించి నీకెందుకురా? ఇంగ్లీష్ సినిమాలు చూసి స్టైల్ దొబ్బుతున్నావా? చంపేస్తానేమనుకున్నావా? బండిది ఏంట్రా లుక్కు? ఇలా శివన్న ఈ రోజైనా. సారీ కార్తిక్, అయినా లక్ష్మిది కోపం నీ మీద చూపించాను. శాలరీ ఇచ్చేది వాళ్ళే కదా. అయినా ఈ సోదంతా నీకు ఎందుకులే కానీ ఈరోజు మనం కేటీ స్టార్ట్ చేస్తాం. ఓకే, నీకు కొన్ని కాన్సెప్ట్ చెప్తాను, అవి నువ్వు ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. ఓకే. అలా కాకుండా ఖాళీగా ఉన్నప్పుడు మా రూమ్కి రావాలంటే రావచ్చు. థ్యాంక్స్ శివన్న. జస్ట్ శివ. ఓకే ఓకే శివ. Shiva, right? Huh?
కోడ్ రెడీ అయితే టెస్టింగ్కి ఇవ్వండి. నెక్స్ట్ వీక్ అలా డిప్లాయ్ చేయాలని బాస్ నిన్న కాల్లో చెప్పారు. యా షూర్ చూడనా. బై ఎనీ ఛాన్స్ ఫౌండర్ ఈరోజు ఆఫీస్కి వస్తున్నారా? ఏమో శివ, నాకెలా తెలుస్తుంది? మీరు కోడ్ రెడీ అయితే చెప్పండి. ఓకే. అన్న ఆ. మన ఆఫీసులో టెస్టింగ్ టీంలో సుగ్న ఒక్కతే ఉందేంటన్నా? ఆ అమ్మాయి ఎవరు అనుకున్నావు? యూనివర్సిటీ టాపర్. అబ్బో. చీటికలో చేస్తుంది ఆటోమేషన్ మాన్యువల్ టెస్టింగ్. కార్తీక్, శివ, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా నీకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు హర్. షీ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే శివ. టెస్టింగ్లో కూడా నాకు కొంచెం టచ్ ఉంది, సో ప్రాబ్లం లేదు. నైస్. ఆ, పద కేటీ స్టార్ట్. ఓకే ఓకే. వెంటరా చూస్తున్నావు, వెళ్ళి పని చేసుకో. నేపాల్ క్రికెట్ టీం వరల్డ్ కప్కి వెళ్ళడం ఈజీ ఏమో, కానీ మాలాంటి చిన్న స్టార్టప్స్కి పెద్ద ప్రాజెక్ట్స్ రావడం చాలా కష్టం. ఒకటే ఫేక్ స్మైల్తో స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేది కార్పొరేట్లోనే. అన్న ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. నేర్చుకో అన్న, ఇది కూడా నేర్పించన్న. ఎందుకంటే మన ప్రాజెక్టులో బల్బ్ కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసన్ అయితే ఫేక్ స్మైల్ కనిపెట్టింది మాత్రం మా కార్పొరేట్ ఎంప్లాయీసే. అందరూ హ్యాపీగానే కనిపిస్తారు, కానీ ప్రతి ఒక్కడికి ఏదో బాధ. ఆ బాధ వాడి కెరియర్ గురించి కాదు, పక్కడు బాగుపడిపోతాడని. హలో సార్. థ్యాంక్స్ బుజ్జి. మనకేమో డబ్బాలు, వీడికేమో మ్యాక్బుక్ ప్రో. రే బుజ్జి, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, వెళ్ళి పని చూసుకో. ఇక్కడికి మ్యాక్బుక్ ప్రో ప్రో కావాలరా నీకు? ఎన్నిసార్లు చెప్పిన బుద్ధిరాదుడికి. Are you sure? Karthikni, we can try on testing if you want. లేదు లక్ష్మి, ఐమ్ కంఫర్టబుల్ వర్కింగ్ అలోన్. అండ్ నేను డైరెక్ట్గా ఫౌండర్కి రిపోర్ట్ చేస్తా కదా. అవును, ఫౌండర్ ఈరోజు వస్తా అన్నారు, వచ్చారా? ఇంకా రాలేదు. ఎనీథింగ్ ఇంపార్టెంట్? నథింగ్. నెక్స్ట్ వీక్ మన ఫండింగ్ పిచ్ ఉంది కదా, అది మనకి చాలా ఇంపార్టెంట్. నీకు తెలుసు కదా. యా కంపెనీకి ఫండ్స్ బాగానే వస్తాయి, మన శాలరీలే. శాలరీ గురించి ఐమ్ నాట్ బాథర్డ్, ఎందుకంటే అన్ని గుణశేఖర్ చూసుకుంటాడు. అంటే ఇప్పుడు నేను ఉండే ఫ్లాట్ అండ్ యూస్ చేసే కార్ అన్నీ తనవే. నాకు అన్ని ఫెసిలిటీస్ తనే ప్రొవైడ్ చేస్తున్నాడు. బట్ తను అడిగింది ఒకటే, ఐ షుడ్ నెవర్ డిసప్పాయింట్ హిమ్ అని. రైట్ కదా? ఓ, ఇప్పటి వరకు నాకు ఈ విషయం తెలీదే. ఈ కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్న నాకు తెలిసినన్ని విషయాలు మీ ఎవరికి తెలియవు. కాఫీ? నో థ్యాంక్స్. నీకంటే టీం ఉంది, నా టీం నేనే కదా. చాలా పని ఉంది. యూ క్యారీ ఆన్. ఓకే, సీ యా, బాయ్. హే శివ, కేటీ ఎలా నడుస్తోంది? లక్ష్మి, నా హైక్ గురించి మాట్లాడాలి. శివ, దాని గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. లేదు లక్ష్మి, నాకు క్లారిటీ కావాలి. నాకంటే కార్తిక్ పక్కన పెట్టు. న్యూ జాయినీస్ ప్రతి ఒక్కరికి నాకంటే ఎక్కువ శాలరీ ఉంది. కంపెనీస్ ఎస్పెషల్లీ స్టార్ట్అప్కి స్టిక్ అయిన నాలాంటి ఎంప్లాయీస్కి మీరు ఇచ్చే వాల్యూ ఇదేనా? అరే, అయినా ఎక్స్పీరియన్స్కి తక్కువ శాలరీ, బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళకి ఎక్కువ శాలరీ. అసలు ఏంటి కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు, చెప్పు. శివ, నేను నీకు ఒక పాయింట్ చెప్తాను, విను. లాయాలిటీ హ్యాస్ ఆల్వేస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. ఓవర్ నైట్లో ఎవరికి సక్సెస్ రాదు, అలానే మనీ కూడా. ఇక్కడున్న 90% ఎంప్లాయీస్ మనీ కోసం వర్క్ చేస్తారు, మిగిలిన 10% నీలా కంపెనీ కోసం వర్క్ చేస్తారు, వాల్యూ యాడ్ చేస్తారు కంపెనీకి. వాళ్ళని కంపెనీ ఎప్పటికీ మర్చిపోదు. అలాంటి వాళ్ళలో నువ్వు కూడా ఒకడివి. కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ నిన్నే కేటీ ఇమ్మని ఎందుకు చెప్తున్నాను? అండ్ నువ్వు కేటీ ఇచ్చిన తర్వాత ఎవరు నన్ను టెస్ట్ చేస్తున్నానా? డైరెక్ట్గా ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. వాల్యూ ఈజ్ నాట్ అబౌట్ మనీ శివ, ఇట్స్ అబౌట్ ద రెస్పెక్ట్ అండ్ ద వే కంపెనీ ట్రీట్స్ యూ. ఓకే? నువ్వు ఎప్పుడేదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తావు లక్ష్మి. అయినా నాకు చాలాసార్లు అనిపిస్తుంది, మన కంపెనీ ఫౌండర్ గుణశేఖర్ గారి మీద నాకెంత కోపం ఉందో తెలుసా? అప్పుడప్పుడు చంపేయాలని కూడా అనిపిస్తుంది. బట్ వర్క్ ప్లేస్లో థింకింగ్ అండ్ లాజిక్ మాత్రమే వర్కౌట్ అవుతుంది, నో ఆప్షన్స్. ఓకే? అంతా బాగానే చెప్పావు, కానీ నాకు ఒక విషయం చెప్పు. ఏంటి? నువ్వు ఈ జాబ్ ఎప్పుడు మానేస్తున్నావు? ఎందుకు? నువ్వు మానేస్తే టీం లీడ్ అవుదామని. సైకో. నేను వెళ్ళిపోతే చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతున్నా. అన్నా
బ్రేక్ టైం అయిపోయింది, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వర్క్. ఓకే. హాయ్ కుష్వంత్. హాయ్ లక్ష్మి. వర్క్ ప్లేస్లో కంఫర్టబుల్గా శివాని పిలవచ్చు కదా, అన్నా అన్నా ఎందుకు? మీ ఎక్కువ ప్యాకేజ్ ఎంప్లాయీస్కి మా ఎమోషన్స్ అర్థం కావు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. ఇక్కడ ఎమోషన్స్ అస్సలు వర్కౌట్ అవ్వవు, ఓన్లీ లాజిక్స్. Yeah. ఓకే, సీ యూ గైస్. సియో. లంచ్ కలుద్దాం. నువ్వేంట్రా అంత సీరియస్గా ఉన్నావు? అన్నా, వదిలికి తెలిస్తే ఫీల్ అవుద్దన్నా. నువ్వు లేడీ ఎంప్లాయీస్తో మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ వచ్చుకుని క్లోజ్గా మాట్లాడుతున్నావు. రేయ్, నువ్వు అనుకున్నంతేం లేదు ఇక్కడ. నువ్వు చాలా ఫీల్ అయిపోతున్నావు. అయినా నీ వదిలికి అర్థం కాకపోయినా నువ్వే అర్థమయ్యేటట్టు చెప్పేటట్టున్నావు. అంతే అంటావా? రేయ్ పదా, కేటీ కంప్లీట్ చేయాలి. సరే, పద. థింకింగ్ ఈడు ఓడి బుర్ర వేసుకుని. కార్తీక్, సో నీ కేటీ అయిపోయింది. ఇంపార్టెంట్ లింక్స్ అన్ని బుక్ మార్క్ చేసి పెట్టాను. అండ్ నీకు చెప్పడం మర్చిపోయాను, మనకు సావీ అని ఒక కొత్త టూల్ వస్తుంది. సో బేసిక్గా ఆ టూల్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు, బట్ ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. అండ్ కమింగ్ టు అవర్ ప్రాజెక్ట్, మన ప్రాజెక్ట్లో నువ్వు ఫ్రంట్ లైన్ సపోర్ట్ అండ్ ఇన్స్టెన్సెస్ని రిపేర్ చేయాలి. దాంతోపాటు టెస్టింగ్ టీమ్కి డీబగ్గింగ్లో హెల్ప్ చేయాలి. టీం ఎందుకులే శివ, ఉన్నది ఒక్క అమ్మాయే కదా. అదేలే, లింక్స్ అక్కడ ఉన్నాయి. అన్నా, ఆ, ఈ ఇష్యూ చూడన్నా, సాల్వ్ చేయవా కొంచెం? చూస్తా, నాకేంటి. ఏంటన్నా నువ్వు? సరే, 5,000 ఇస్తా. ఏంటి 5,000? $60? ఆ, అంటే నువ్వు $200 దొబ్బేసి నాకు $60 ఇస్తావా? ఓకే అన్న, నాకు $80, నీకు $120. హ్యాపీయా? అంతేం వద్దులే, 50-50 చాలు. ఇదే సరే. ఇదెందుకు ఇలా రీకాల్ చేసావు? ఇది ఒక్కటి అడ్జస్ట్ చేస్తే అయిపోతుంది మొత్తం. మళ్ళీ ఇది ఒక పెద్ద ఇష్యూ. ఇదిగా అయిపోయింది. థ్యాంక్ యూ అన్న. నీ $100 నీ ఫోన్పే కొట్టేస్తా. వద్దు, మొత్తం కలిపి $760 అయింది. 1000 అయిపోయాక రౌండ్ ఫీ రోటేసారి పంపించు. ఓకే అన్న. శివ, ఆ. రేపు ప్రాజెక్ట్లో డౌట్ వస్తే ఇలాగే డబ్బులు ఇవ్వాలా? నీ మొహం, అది మా బుజ్జిగాడి పార్ట్ టైం జాబ్. పార్ట్ టైమా? లక్కీగా ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసి అమెరికా వెళ్ళిన ముఠాకోర్లు ఉంటారు. అక్కడ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ప్రాక్సీలో జాబులు కూడా వేస్తారు. దాని తర్వాత జాబ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని మనం సాల్వ్ చేస్తాం. బట్ దాన్ని సాల్వ్ చేయడానికి డాలర్స్లో ఛార్జ్ చేస్తాం. అంటే యూఎస్ వాళ్ళు అలా చేస్తారా? అందరూ కాదు, మ్యాక్సిమం. శివ, నాకు కూడా ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా, నాకు సైబర్ సెక్యూరిటీలో టచ్ ఉంది. అబ్బా, ఫేకా ఒరిజినలా? ఫేకా? ఒకసారి నీ హాట్స్పాట్ ఆన్ చేయి. ఏ, నీ డేటా అయిపోయిందా? నీ హాట్స్పాట్ క్రాక్ చేసి పాస్వర్డ్ చెప్తా. అబ్బచ్చా, ఆన్ చేసావా? ఇప్పుడు 5 minutes. నీ హాట్స్పాట్ నేమ్ ఏంటి? జంబుద్వీపం. నీ పాస్వర్డ్ హాయ్ శ్రీలంక @123 కరెక్టా? ఏ, కరెక్టరా? ఎలా చెప్పావు? అంటే కాలేజ్ డేస్ నుంచి ఇంట్రెస్ట్, మా సీనియర్ నేర్పించాడు, నెపోలియన్ అని. సూపర్ రా, సూపర్. నీ పని చెప్తాను. కార్తిక్ నాకు కూడా ఒక హెల్ప్ చేయవా? చెప్పు బుజ్జి. నాది జియో సిమ్. ఆ, నేను డైలీ 2GB ప్యాక్ వేసుకుంటా. నువ్వు జియోని హ్యాక్ చేసి 5GB చేయగలవా? సరిపోవట్లేదు. నీ కంటికి ఎలా కనిపిస్తున్నా బుజ్జి? ఏ సీసీటీవీ, హాట్స్పాట్, వైఫై అంటే ఇవన్నీ ఓకే, సింపుల్గా చేయొచ్చు. నువ్వు చెప్పేది బాహుబలి రేంజ్, నా వల్ల కాదు కదా. ఈడంతా బుస్ అన్నా. నేను నీ పాస్వర్డ్ అడిగినప్పుడు ఈయనుంటాడు, ఆ తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి తడావుడి చేసాడు అంతే. ఆ, లేదు శివ, నాకెంతో కొంత హ్యాకింగ్ వచ్చు, చూసావు కదా. అయితే నా హాట్స్పాట్ నేమ్ సుగుణ 850. నా పాస్వర్డ్ చెప్పు. క్వర్టీ @123 రైటా? కరెక్ట్ శివ, యూ కెన్ ట్రస్ట్ హిమ్. అరే బుజ్జి, మనం బ్యాక్ డోర్ నుంచి వచ్చామని చెప్పి అందరూ బ్యాక్ డోర్ నుంచి రారు. అందరూ బ్యాక్ డోర్ నుంచి రారు. పిచ్చిన సారీ అన్నా. నాకు కాదు, వాడికి చెప్పు. నేను అడిగి చెప్పను. ఏయ్, శివ, హ్యాకింగ్ వచ్చిన వాళ్ళకి, మ్యాజిక్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి టెస్టింగ్లన్నీ కామన్. నేనేం ఫీల్ అవ్వలేదు, లైట్ తీసుకో. అన్నా, నేను రూమ్కి వెళ్తున్నా. అప్పుడే ఎందుకురా? నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉందన్న, నేను బ్లేజర్ అరేంజ్ చేసుకోవాలి. సరే, వెళ్ళేటప్పుడు వీలైతే వెజిటేబుల్స్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టు. టైం ఉంటే కట్ చేసి పెట్టు, ఓపిక ఉంటే వండేసిపో. ఓకే, బాయ్. బాయ్. సూపర్ కార్తిక్, నైస్ టాలెంట్. ఇలాంటి స్మాల్ ప్రాక్టీస్ ఏమైనా ఉంటే నాకు కూడా నేర్పించు. శివ, ఇవన్నీ చాలా బేసిక్ శివ. మా సీనియర్ నెపోలియన్ ఉన్నాడు,
ప్రో అసలు. ఇచ్చి లేపుతాడు. నైస్. దమ్మేద్దామా? టీ వేద్దాం. పద. ఏంటి శివ, పెళ్ళెప్పుడు? పెళ్ళా? ఇప్పుడు దాని గురించి ఎందుకులే. నేను లవ్ చేసిన వాళ్ళకి నేను నచ్చను, నన్ను లవ్ చేసిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో నాకు క్యాస్ట్ నచ్చదు. అర్థం కాల. కార్తీక్, పెళ్లి చేసుకోవాలంటే వయసు పెరిగితే సరిపోదు, మన సంపాదన కూడా పెరగాలి. ఈ హైదరాబాద్లో నా రూమ్ రెంట్ కట్టుకోవడానికి నేను కష్టపడుతున్నాను. ఈ సిచ్యువేషన్లో నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చి అమ్మాయిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే. అదంతా ఓకే, ఏదో క్యాస్ట్ అన్నావు. అదా, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. వాళ్ళు కర్ణాటక బ్రాహ్మిన్స్. వాళ్ళ నానేమో ఎర్నింగ్ కెపాసిటీ బాగుంటే పెళ్లి చేయడానికి ప్రాబ్లం ఏం లేదన్నాడు. కానీ నాకు అర్థమవుతుంది, ఆయన క్యాస్ట్ బేసిస్ మీద నాకు మూడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి బెంగళూరులో ఉందా? కాదు, మ్యాంగ్లూరు. శివ, నీకు 7 years ఎక్స్పీరియన్స్ కదా, వేరే కంపెనీ మారచ్చు కదా, హైక్ కూడా వస్తుంది. మారచ్చు, కానీ ఇక్కడ కంఫర్ట్ జోన్ ఉంది. ఈ టీంకి అలవాటు పడిపోయాను. మోరోవర్ మా బుజ్జిగాడు, వాడు లేకపోతే నేను ఉండలేను. వాడు పక్కన నేను ఉంటే వాడు ప్రశాంతంగా ఉంటాడు. మరి నీకు పెళ్ళైతే? ఇదే క్వశ్చన్ నేను వాడిని అడిగా. అయ్యో అన్నా, మా నాన్నకి చెప్పి 4 BHK అపార్ట్మెంట్ తీసుకుంటా. ఓ బెడ్రూమ్లో నువ్వు వదినా, ఓ బెడ్రూమ్లో నేను నా వైఫ్, మిగతా 2 బెడ్రూమ్లో మన పిల్లలకి. నువ్వు ఫిక్స్ అయిపో చెప్తా. విచిత్రంగా ఉన్నాడు కదా. చాలా. అవును, ఇంతకీ నీ పరిస్థితి ఏంటి? మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నావా? మ్యారేజ్ మీద నాకంత మంచి ఒపీనియన్ లేదు శివ. ఎందుకలా? ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కంపానియన్షిప్. దానికి మ్యారేజే చాయిస్ కాదని నా ఒపీనియన్. అయితే నువ్వు వెంటనే యూఎస్ వెళ్ళిపో, ఎందుకంటే మన దగ్గర ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయరు కదా. అంతే అంటవా? అంతే. అమ్మ, ప్రశాంతంగా దమ్ము కొడదామని వస్తే దమ్ము కూడా హడావుడికి కొట్టాల్సి వస్తుంది. లక్ష్మి. శివ, అర్జెంట్ గా నా క్యాబిన్ కి రా. ఓకే లక్ష్మి, Come fast. వచ్చేస్తున్నా. శివ, లాగౌట్ టైం కదా. మనకి 24/7 వరకే. భయ్యా శివప్రసాద్, ఖాతా మేరకు పద. వీళ్ళకేం పని ఉండదు, మనకు పని చెప్తా ఉంటారు. నేను చెప్పాను కదా. హాయ్. హాయ్ లక్ష్మి. కార్తిక్, కెన్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్? యా ఓకే బ్రో, బాయ్. శివ, డోర్ క్లోజ్ చేయవా ప్లీజ్? బాబాయ్, పుచ్చిగట్టు నిజమేలా ఉంది. ఏమైంది లక్ష్మి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? శివ, నాకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు శివ. ఎలా చెప్పాలి? కాంపిటీస్ కంపెనీ కానీ లేపేస్తున్నారా, లేకపోతే నన్ను పీకేస్తున్నారా? పర్లేదు చెప్పు. ఇది అంతకన్నా కాంప్లికేటెడ్ శివ. అంతకన్నా కాంప్లికేటెడా? అబ్బా టెన్షన్ పెట్టక లక్ష్మి, మ్యాటర్ ఏంటో చెప్పు. మన ఫౌండర్ గుణశేఖర్ ఈస్ మిస్సింగ్. మిస్సింగా అంటే పారిపోయాడా? కిడ్నాప్ చేశారు. వాట్? కిడ్నాపా? అవును, మెయిల్ వచ్చింది, ఫోటో కూడా ఉంది, క్రాస్ చెక్ కూడా చేశాను. ఆయన మన ఫౌండరే. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నువ్వైనా చెప్పు. శివ, శివ! కిడ్నాప్ నేను ఒపీనియన్ ఏంటన్నా? కిడ్నాపా? కిడ్నాప్ గురించి నీకెందుకురా? చెప్పన్నా, నువ్వు కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా కిడ్నాప్ చేశారా? పోనీ కిడ్నాప్లో ఇన్వాల్వ్ అయ్యారా? ఇంగ్లీష్ సినిమాలు చూసి స్టైల్ దొబ్బుతున్నావా? చంపేస్తానేమనుకున్నావా? రే బుజ్జి, లేజర్ ఏది? నా లోపల ఉందన్న. నువ్వేందని అంతా ఆశపడుతున్నావు? వాటర్ తెస్తాను. రేయ్, నీకు విషయం తెలుసా? ఏంటన్నా? మన ఫౌండర్ గుణశేఖర్ కిడ్నాప్ అయ్యాడు. ఏంటి కిడ్నాపా? ఫౌండర్ని? రేయ్, నేనేమైనా చేస్తుంటే చెప్పు, పర్లేదు నేను హెల్ప్ చేస్తా. అన్నా నేనెందుకు కిడ్నాప్ చేస్తా అన్నా? రేయ్, నువ్వు పొద్దునే కిడ్నాప్ అని చెప్పావు, సాయంకాలం న్యూస్ వచ్చింది. అమ్మ తోడన్నా, నేనెందుకు కిడ్నాప్ చేస్తా అన్నా? అసలు నాకు దీనికి సంబంధమే లేదు. రే బుజ్జి, ఎవర్రా ఈ అమ్మాయి?